ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు రవీంద్రరావు గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ మా దృష్టికి కూడా వచ్చింది. అది చాలా బూతుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు లేని పరిస్థితి. అంటే ఆ ఏజెంట్లను కాంగ్రెస్ నేతలు లోపరుచుకున్నారో ఏం చేశారో ఏందో అనే ఒక చర్చ అయితే ఉంది. నాకున్న సమాచారం ఎర్రగడ్డలోనే ఒక మీ నాయకుడు బీఆర్ఎస్ ఏజెంట్ది ఆయన ఐడి కార్డు ఆయనకు వచ్చే లోపలికి వెళ్ళడానికి ఉండే కార్డు మీ కాంగ్రెస్ నాయకుని ఇంట్లో ఉంది. గుంజుకొని పోడు కాదు, ఆ బూత్ లో బీఆర్ఎస్ ఏజెంట్లు లేరు. బీఆర్ఎస్ ఏజెంట్ కార్డు తీసుకుంటే అర్ధరాత్రి ఇళ్లలో పోయి ఏజెంట్ కార్డు తీసుకొని బెదిరించే భార్య పిల్లలు కళ్యాణ్ గారు లేరన్నప్పుడు ఆ పార్టీ ఏజెంటే లేకపోతే ఏజెంట్ కూర్చోవడానికే ఇష్టపడకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ బలహీన పడ్డదానికి వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో ఎవరినైనా మేము భయపెట్టించాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజాదరణ ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల నాయకత్వాలు మేము స్వాగతిస్తాము. తప్ప బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. నేనేమంటున్నా రవీంద్రరావు గారు మాట్లాడే తీసుకోవాలి. గుండాలను ప్రతిరోజు ప్రెస్టేషన్ వాళ్ళు స్పష్టంగా ప్రెస్టేషన్ కనిపిస్తుంది. ఓటమి చెందుతున్నామని సర్వేలలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రెస్టేషన్ పెంపొందించుకో మాట్లాడుతుంది తప్ప మరొకటి ఖండిస్తా ఉన్నా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నిక, జూబిలీస్ ఎన్నిక ఆల్రెడీ పక్కన పెట్టిర్రు. అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు పరిమితి చేసి లోక్సభ ఎన్నికలు ఈ రెండు ఎన్నికలకు పక్కన పెట్టిర్రు. ఇక స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ రావడం తర్వాయి మున్సిపల్ లో కూడా అంటున్నాం మా ముఖ్యమంత్రి 2032 వరకు కాంగ్రెస్ పార్టీ మరో ప్రతిపక్ష నాయకులు అవకాశం ఇస్తేనే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేడు. అభ్యర్థి ప్రజలు ఎట్లా గెలిపిస్తారని చెప్పండి. కేసీఆర్ గారు వచ్చి ప్రజల పక్షం నిలబడి అరే బీసీ బిల్లు మీద మాట్లాడరు, ఎస్సీ హిస్టారికల్ మూమెంట్స్ అసెంబ్లీలో జరుగుతుంటే రానటువంటి రాష్ట్ర సమితికి ఎందుకు అవకాశం ఇస్తారు ప్రజలు? అదే అడుగుతున్నాను రవీంద్రరావు గారు. ముఖ్యమంత్రి గారు గల్లీ తిరిగారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తిరిగారు, ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు వేశారు, కాంగ్రెస్ గెలవబోతుంది సర్వేలు చెప్తున్నాయి. మరి మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రచారానికి రాలేని ఒక చర్చ కూడా ఉంది. ఓటు కూడా అడగలేదు, మేము ఎందుకు వేయాలని కార్యకర్తలు నాయకులు అనుకోవచ్చు కదా. ప్రజలకి తెలుసు నువ్వు మోకాల మీద డేకినా నీ వైపు కన్నెత్తి చూడలేదంటే చూశారు కదా. వెళ్ళము గడప గడప మోకాళ్ళ మీద మీరు పాటుకుంటూ వెళ్ళడం కదా. మరి అంతెందుకు గుప్పియాల్సి వచ్చింది? ఇన్ని రకాల ప్రలోభాలు ఎందుకు గురియాల్సి వచ్చింది? ఇంత మా కేసీఆర్ గారు రాకుంటేనే ఇంత పెనుగుప్పిన ప్రజల్లో వస్తేనే కదా మీరు ఇంతగానో మరి అన్ని రకాల ప్రయోగాలు చేసింది, ఇంతగా ఎన్నికల్లో దిగజారింది. నాయకుడు హోదానే సక్రమంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ పార్టీ రోజు ప్రజలకి సమానం చెప్పండి. నాయకుడు హోదా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, హిస్టారికల్ మూమెంట్ బిల్స్ అప్పుడు వారు సహకారం అందిస్తలేరు, ప్రజలు కూడా గమనించి వారు పక్కన పెట్టారు. మహేష్ కుమార్ గౌడ్ గారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మాకున్న ప్రజాస్వామ్యం హక్కు ఉంది, మా వైపు చూస్తున్నారు. శ్రీనివాస్ గారు మీరు ఎన్నికల్లో తిరిగే హక్కుందా? మీ బట్టి గారికి తిరిగే హక్కుందా? ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అదే అడుగుతాను. ఒక్క నిమిషం. ఆయన అంటుంది, రవీంద్రరావు గారు అంటుంది ఏంటంటే ఈ రోజు ఉదయం కూడా మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జూబ్లీస్ లో బట్టి విక్రమార్క గారితో సహా తిరిగారు అని అంటున్నారు.
ఇప్పుడు నేనేమంటున్నా అన్న, అందరు మీరుండే జూబ్లీహిల్స్లే మేముండే జూబ్లీహిల్స్లో బంజారీస్లే ప్రభుత్వ బంగ్లాలు ఉన్నాయి. పోతున్నప్పుడు జూబ్లీహిల్స్కే కారు పోయిందేమో, అక్కడ ఎవరైనా కలిస్తే నమస్తే అని చెప్పండి ముఖ్యమంత్రి పెట్టారు. అంత మాత్రం ప్రయాణం చేసినప్పుడు ఆగిరేమో. ఈరోజు ప్రచారం చేయలేము, చట్టాన్ని గౌరవించడం జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది. జూబ్లీహిల్స్లోనే కారు ప్రయాణం భట్టి గారిది ప్రయాణం మాట్లాడుతుంటాడు. అంత మాత్రం ఆల్రెడీ ఏంటంటే మీకు ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్సీలు ఏంటంటే ఓడిపోయినారు. ఈసారి వచ్చే దాంట్లో మీకు ఏంటంటే ప్రభుత్వం నిజంగా అపోజిషన్ పార్టీ కాదండి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటంటే దిగు అని చెప్తారు అన్నట్టు. అందుకోసం ఏంటంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఒకటి, తర్వాత ఏంటంటే ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, ఇంకోటి ఏంటంటే భయం పట్టుకుందాం. చేయకండి ఒక కాడ అట్లా ఆంది వేళ జూబ్లీహిల్స్ ప్రయాణం చేస్తుంటే తప్పైతే